అందరికీ ఈరోజు మీరందరూ బైబిల్ చదివారని అనుకుంటున్నాను. నా నోట దేవుని మాట. ఈరోజు నా నోట్లో దేవుడు ఇచ్చిన మాట, నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే మలాకి 4:2. సో అక్కడ ఏమని ఉంటుందంటే, నా యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ నీతి సూర్యుడు అనేవాళ్ళు ఉదయిస్తారు. అలా ఉదయించినప్పుడు మనం ఏం చేయాలంటే తెలుసా, క్రొవ్విన దూడ ఎలాగైతే గంతులు వేస్తుందో అలాగా దేవునిలో గంతులు వేయాలి. దేవునిలో హృదయం అనేది ఆనందంగా ఉండాలి. అలాగే ఈ రోజు నుంచి కూడా మీరందరూ కూడా ఆనందంగా దేవునిలో ఆనందంగా ఉండండి. ఫిలిప్పు 4:4 ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్పి ఉంటుంది కదా. అలాగా దేవునిలో మనకి ఆనందం ఉంటుందండి. ఈ లోకంలో ఉన్నంతకాలం బాధలు, కష్టాలు, నష్టాలు అందరికీ ఉంటాయి. కానీ మనం ప్రత్యేకించబడిన వారము, క్రీస్తులో మనం ప్రత్యేకించబడిన వారము కాబట్టి కష్టాల్లో అయినా నష్టాల్లో అయినా ఎలాగున్నప్పటికీ కూడా మనం ఆనందంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కూడా ఈ రోజు నుంచి అలాగనే ఉంటారని నేను ఆశపడుతున్నాను. అంతేకాదు మీతో దేవుడు ఏం మాట్లాడాడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని యేసుడే యేసుని పొందుకో మేలుని, సమస్తము సాధ్యమవును. యేసుని నమ్మితేనే సమస్తము సాధ్యమవును, నమ్మితేనే సమస్తము సాధ్యమవును. హల్లెలూయా, హల్లెలూయా.